హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రజెంట్ మేమైతే బల్మురి ఫాల్స్ నుంచి మైసూర్కి వెళ్తున్నాం అనమాట. ఆన్ ది వేలో ఉన్నాము. సో ఇక్కడ మంచిగా వ్యూ అయితే చాలా బాగుందన్నమాట. ఎందుకంటే ఎక్కడ చూసినా మంచిగా మనకి వరి పొలాలు, కొబ్బరి తోటలు, చెరుకు తోటలు, సో కావేరీ నది యొక్క ఉపనదులు, కాలువలు. ఈ కాలువలు కూడా ఏంటంటే 50 ఫీట్ అలా ఉంటుందంట లోతు. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట లొకేషన్స్ అయితే. నాకు ఎస్పెషల్లీ మేము రాయలసీమ డిస్ట్రిక్ట్స్ కాబట్టి మేము అటువైపు ఎక్కువ ఈ వరి పొలాలు తక్కువ అనమాట. మా చిన్నప్పటి నుంచి కూడా చైల్డ్హుడ్లో ఎక్కువగా వరి పొలాలు నేను తక్కువ చూశాను అనమాట. ఎందుకంటే చెనక్కాయలు పండించే వాళ్ళు వాటర్ తక్కువ కదా అక్కడ. సో వాటర్ రిసోర్సెస్ తక్కువగా ఉండడం వల్ల మనకు అటుపక్క పంట పొలాలు అనేది తక్కువ. సో నాకు అందుకని చెప్పి ఇలాంటి పంట పొలాలు చూడడం నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. రాయలసీమలో కొంచెం వాటర్ రిసోర్సెస్ తక్కువ కాబట్టి వర్షాకాలానికి అనుకూలంగా ఈ చెనక్కాయలు, రాగులు ఇలా కొన్ని పర్టికులర్ క్రాప్స్ మాత్రమే పండించేవాళ్ళు. సో దానివల్ల నేను ఎక్కువగా డ్రై ల్యాండ్స్ ఎక్కువగా చూసాను అనమాట చుట్టుపక్కల కూడా. సో దాని తర్వాత ఇలా పంట పొలాలు నాకు చాలా ఇష్టం గ్రీనరీ అంటే. అందుకని చెప్పి నాకు ఇటువైపు ఎప్పుడు వచ్చినా నాకు చాలా ఒక హ్యాపీ మూమెంట్ అనమాట. మనసుకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఇక మేము బల్మురి ఫాల్స్ నుంచి అయితే ఇంకా ఎడమూరికి వెళ్ళి అక్కడి నుంచి మేము మైసూర్కి వెళ్ళాలన్నమాట. అది మా ప్లాన్. సో ఇక్కడ ఒక చిన్న కాలువ పక్కన చిన్న రోడ్ అనమాట. జస్ట్ ఒక ఎద్దుల బండి వెళ్ళేంత రోడ్డు. ఆ చిన్న రోడ్లోనే మేము జాగ్రత్తగా నడుపుకుంటూ అటువైపు ఇటువైపు ఆల్మోస్ట్ ఫుల్ గ్రీనరీ, అన్ని వరి పొలాలు. అసలు ఎంత బాగుందో, నాకైతే చాలా చాలా నచ్చింది. ఎలాంటి స్ట్రెస్ ఉన్నా, ప్రెషర్స్ ఉన్నా ఇలాంటి పొలాల దగ్గర ఒక 5 మినిట్స్ కూర్చుంటే ఇంకా అసలు ఎంత స్ట్రెస్లో ఉన్నా మనకి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట. మాకైతే ముఖ్యంగా అలాగే అనిపిస్తుంది. సో మేము ఎక్కువగా అందుకని చెప్పి ఇలాంటి ప్లేసెస్ని విజిట్ చేస్తూ ఉంటాము. సో ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా ఎవరైనా సరే మైసూర్, మండ్య, శ్రీరంగపట్నం ఈ సరౌండింగ్స్లో విజిట్ చేయాలి అనుకుంటే మాత్రం బోలెడన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట. సో మీరు ఆ శ్రీరంగపట్నం దగ్గర నుంచే స్టార్ట్ చేయొచ్చు. శ్రీరంగపట్నంలో మనకి ఆది రంగనాథ స్వామి ఆలయం ఉంది. సో ఆది రంగనాథ స్వామికి సంబంధించి 3 ముఖ్యమైన క్షేత్రాలు అయితే ఉన్నాయి శ్రీరంగపట్నంలో. మొదటిది ఆది రంగనాథ స్వామి అండ్ మధ్య రంగనాథ స్వామి అక్కడి నుంచి ఒక 20-30 కిలోమీటర్స్లోనే ఉందన్నమాట. తర్వాత మూడవది శ్రీరంగము, అది తమిళనాడులో ఉంది. యాక్చువల్గా చాలామంది చెప్పేది ఏంటంటే ఒకే రోజులో ఈ 3 ఆలయాలను దర్శించాలని చెప్పి. సో వన్ డే బిఫోర్ మనం వెళ్ళి శ్రీరంగపట్నంలో స్టే చేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసి అక్కడ దర్శనం చేసుకొని అక్కడి నుంచి మధ్యరంగ దర్శనం చేసుకుని అక్కడి నుంచి శ్రీరంగం వెళ్ళొచ్చు అనమాట. అది పెద్ద డీలే కాదు, అసలు చేయొచ్చు. కాకపోతే మనకు ట్రావెలింగ్ మంచిగా సౌకర్యంగా ఉంటే అది హ్యాపీగా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆది రంగనాథ స్వామి, అక్కడి నుంచి నిమిషాంబ దేవస్థానం ఉంది, అది కూడా ఒక శక్తిపీఠము. పక్కనే కావేరీ నది ప్రవహిస్తూ ఉంటుంది. సో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అందులో కూడా పిల్లలు ఉంటే మంచిగా వాటర్లో ఆడుకోవచ్చు. ఇంకా అక్కడి నుంచి గగన చుక్కీ ఫాల్స్, బరచుక్కీ ఫాల్స్, బలమురి ఫాల్స్, ఎడమురి ఫాల్స్, ఇంకా అక్కడి నుంచి గగన చుక్కీ, బరచుక్కీ వచ్చి శివన సముద్రంలో ఉంటుంది. సో అవన్నీ కూడా చాలా 10-15 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటాయన్నమాట. ఇంకా మైసూర్కి వెళ్తే ఇంకా చెప్పలేమన్నమాట, ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి మైసూర్లో. ప్యాలెస్ విజిట్ చేయొచ్చు, జూ పార్క్లు ఉన్నాయి, పైన కొండపైన చాముండేశ్వరి అమ్మవారి ఆలయం ఉంది, చాలా పెద్ద శక్తిపీఠం అది కూడా. ఇంకా మైసూర్ నుంచి ఒక 20-30 కిలోమీటర్స్లో సోమేశ్వర టెంపుల్ ఉంది. తర్వాత మనకి దక్షిణ కాశీ అని పిలువబడేటువంటి నంజుండేశ్వర శివాలయం ఉందన్నమాట. విశేషం అంటే చాలా పురాతనమైన, చాలా గొప్ప ఆలయం అనమాట. మనకది దక్షిణ భారతదేశంలో దక్షిణ కాశీ అని పిలుస్తారు ఆ ఆలయాన్ని కూడా. సో అంత ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్లేసెస్. పంచలింగేశ్వర ఆలయం అయితే ఇంకా అసలు పురాతనమైన ఆలయం అనమాట. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా అసలు ఎన్ని ప్లేసులు ఉన్నాయో మనం విజిట్ చేయాలంటే మినిమం 1 వీక్ పడుతుంది మనకి. తర్వాత ఫుడ్ విషయానికి వస్తే ఇంకా మైసూర్లో మీరు ఏ రోడ్ సైడ్లో తిన్నా కూడా ఫుడ్ ఇంకా అసలు అద్భుతంగా ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా వీలైతే మైసూర్లో ఒక 4 రోజులు 5 రోజులు అలా ప్లాన్ చేసుకొని మొత్తము మంచిగా విజిట్ చేయండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీకు. సో ఇదన్నమాట ఇవాళ ఒక స్మాల్ వ్లాగ్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.